राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडहला। iQube बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। तेलंगाना कौमी इत्तेहाद वज्र उत्सवम के मौके पर मुतहिदा ज़िले किक बॉक्सिंग मुकाबला महबूब नगर 18 सितंबर को महात्मा गांधी स्कूल महबूब नगर टाउन में यौम कौमी एकजहती तेलंगाना के मौके पर मुतहिदा ज़िले महबूब नगर में किक बॉक्सिंग चैम्पियनशिप मुकाबले का इनेकाद अमल में आया। इन मुकाबलों में म्यूज़िकल फार्म पॉइंट में जीतने वाले तलबा को इनामात दिए गए। प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से महबूब नगर मार्केट यार्ड के चेयरमैन अब्दुल रहमान, काउंसलर चिन्ना वीरయ్య, लक्ष्मण महेंद्र नायक, तिरुपतैया TRS अखिलियती कायदीन अहमद, तेलंगाना स्टेट किक बॉक्सिंग जॉइंट सेक्रेटरी ने महबूब नगर ने शिरकत की। ज़िले किक बॉक्सिंग एसोसिएशन के सदर कमकम यादव, नारायणपेट ज़िले सदर सलाम वनापर्ती, डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी अब्दुल नबी हिस्सा लिए और जीतने वाले तलबा को इनामात से नवाजा। मार्केट यार्ड के चेयरमैन ने कहा कि किंग शुटुकॉन के इतराफ़ में कराटे डू इंडिया के ज़ेर एहतमाम ये मुकाबले मुनाकिद किए गए। इन्होंने जीतने वाले तलबा को मुबारकबाद देते पेश की और बताया कि मुस्तक़बिल में कौमी और बैनुल अक़वामी सतह पर हिस्सा लेने वाले तलबा को ताउन फराहम करेंगे। पहला मुकाम मोहम्मद शरीफ M.A. खुद्दूस पॉइंट फाइट ज़ुमरा अंडर 18 साल कैटेगरी ख्वाजा पाशा पहली पोजीशन, त्यूड़ा महेश पहली पोजीशन, अंडर 14 साल कैटेगरी सैयद उमर नवीन पहली पोजीशन, अमान दूसरी। इन जीतने वाले तलबा को मेहमान खुसूसी के हाथों इनामात से नवाजा गया। इन तमाम तलबा को जहांगीर पाशा खादरी अलकाज़मी ने तरबियत दी। मास्टर उन्हें खुसूसी तौर पर मुबारकबाद दी। ग्राउंड అలాట్మెంట్ చేయడం జరిగింది। వాళ్ళ స్కూల్ గ్రౌండ్ ఉంది। అదేవిధంగా ఇక్కడ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఇక్కడ ఈ క్లబ్కి వచ్చాను, దీనికి ఏం చేయగలను, ఏం సహకరించగలను. నేను జహాంగీర్ గారికి, ఈ కమిటీకి అందరికీ, ముఖ్యంగా లక్ష్మణ్ గారికి అందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ వచ్చినాం, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము, వెళ్ళిపోయినాము అనేది మా పాత్ర కాకుండా ఇంకేమైనా మీకు ఏమైనా సౌకర్యం కావాలా, కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ జరిగింది, దీనికి ఏమైనా కావాలా, గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలా, మంత్రి గారి నుంచి ఏమైనా హెల్ప్ కావాలా, ఎప్పుడైనా ఉంటే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైనా అయిపోయినాక చేసినాక ఫ్రీ ఉన్నప్పుడు మీరు అందరూ ఒకసారి రాండి. మీకు ఏమైనా సహకారం కావాలా, ఈ క్లబ్ డెవలప్మెంట్ కోసం ఇంకేమైనా కావాలా, ఏమైనా మేము పని చేయాలా, గవర్నమెంట్ దిక్కు నుంచి మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి రిప్రజెంట్ చేసి ఇంకేమైనా మీకు సౌకర్యాలు కావాలంటే కూడా నేను చేసి ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాను. అంటే మన అంతా మనోళ్ళే కాబట్టి చెప్తున్నా. ఆడ ఎవరెవరు వస్తుంటారు, ఏముంటుంది ఆడ మెటీరియల్ చేస్తారు. పర్సనల్గా ఏముందంటే ఒక లిమిటేషన్ ఉంటుంది, ఎంత చేసినా ఒక పర్సనల్ ఒక లిమిటేషన్ ఉంటుంది. గవర్నమెంట్ పరంగా మంత్రి గారికి చెప్పి ఇంకేమైనా మీకు హెల్ప్ కావాలంటే గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ ఖచ్చితంగా పాజిటివ్ మైండ్లో ఉంది స్పోర్ట్స్ కోసం. కాబట్టి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే రాండి, చేసిస్తాను. సెకండ్, మూడోది ఏముందంటే ఈ ప్రోగ్రామ్ కిక్ బాక్సింగ్ ఏదైతే ఉందో దీనికి కొంచెం ఇంకా పెద్ద ఎత్తున డిస్ట్రిక్ట్లో ఏమైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తుంటే ప్లాన్ చేయండి. ఇంకా పిల్లలు ఉన్నారా, కిడ్స్ ఏమైనా కావాలా, దాని గురించి కూడా ప్లాన్ చేయండి. ప్లాన్ చేసి మంచి ఒక టోర్నమెంట్ పెద్ద ఎత్తున కూడా మంచి టోర్నమెంట్ పెడుతున్నారంటే కూడా ఇట్లా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఉమ్మడి జిల్లా ఉంది కాబట్టి మీరు అందరు కలిసి అక్కడ నుంచి ఏమైనా పెద్ద టోర్నమెంట్ కూడా పెట్టాలనుకుంటే ఒక్కసారి ఎప్పుడైనా వస్తే దాన్ని కూడా ఏమైనా సహకరిస్తానని చెప్పి మీ అందరు పెద్దగా చెప్తానని అన్న చెప్పినట్లు నిన్న ముఖ్యమంత్రి గారు 10% రిజర్వేషన్ ప్రకటించడం చాలా హ్యాపీ మాట. చాలా, ఎందుకంటే నాకు కూడా తెలుసు మన కంట్రీ కోరుకునేటోళ్ళు ఆ రోజు కొట్లాడి మన భారతదేశంలో కలవడానికి కారణం జరిగింది. ఆ సందర్భంగా ఈ కాంపిటీషన్ పెట్టి వచ్చినందుకు ఈ పిల్లలకు చాలా చాలా సంతోషం. స్పోర్ట్స్ గురించి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను.
లాస్ట్ టైం కూడా జహాంగీర్ గారు పిలిచిండ్రు, ప్రోగ్రామ్ మిస్ అయ్యింది. అందుకోసం ఈసారి ఖచ్చితంగా వస్తాయని చెప్పిన. ఒకటి, గవర్నమెంట్ చాలా అనుకూలంగా ఉంది స్పోర్ట్స్ కోసం. స్కూల్స్లో అక్కడక్కడ గ్రౌండ్స్ ఉంటుండే. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద స్పోర్ట్స్ మినిస్టర్ డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్లో, ప్రతి స్కూల్కు ఒక గ్రౌండ్ ఉండాలి, ఖచ్చితంగా పిల్లలు ఆడాలి, వాళ్ళు ఆడితేనే హెల్తీ ఉంటారు అని చెప్పి కాన్సెప్ట్తో ప్రతి మహబూబ్నగర్లో నియోజకవర్గంలో, మహబూబ్నగర్ టౌన్ కానీ, హన్వాడ మండల్ కానీ, మహబూబ్నగర్ మండల్ కానీ నాకు తెలిసిన వరకు हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।